జలశక్తి శాఖ సమావేశంలో బనకచెర్లపై చర్చ జరగలేదని అన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ హక్కులను కేసీఆర్ ఏపీకి ధారాదత్తం చేశారని ఆరోపించారు. కృష్ణా జలాల లెక్కల కోసం టెలిమెట్రీ మీటర్లు పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కృష్ణా, గోదావరి విషయంలో సాంకేతిక అంశాలపై తేల్చేందుకు కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్టు మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. బనకచెర్ల గోదావరి బనకచెర్ల వాళ్ళు కడతామని అడిగితే కదా మేము ఆపమని చెప్పడానికి. ఎజెండాలో వాళ్ళు కడతామన్న ప్రతిపాదననే చర్చకు రానప్పుడు ఆపమనే చర్చనే రాదు. మేము మొదటి నుంచి చెప్తున్నదే అది. చంద్రశేఖరరావు మొత్తం తెలంగాణ హక్కులను ఆంధ్రప్రదేశ్కి దారదత్తం చేసిండు, అన్యాయం చేసిండు. వాటిని పరిష్కరించడానికి ఒక విధి విధానాలను ముందుకు తీసుకొచ్చినాం. ఈ విషయాలను పరిష్కరించుకోవడానికి ఇక్కడ ఉన్నాం. వీటిని జటిలం చేసుకోవడానికి లేము. కొంతమందికి రాజకీయ ప్రయోజనం ఇమిడి ఉంది, పొంచి ఉంది కాబట్టి వాళ్ళకి ఇట్లాంటి ఆతృత ఉంది. ఇది ఎట్లయినా చెడిపోతే బాగుండు, వీళ్ళు కలుసుకోకుంటే బాగుండు, వీళ్ళు కొట్టుకుంటే బాగుండు, దాంతో మేము రాజకీయంగా బతికొస్తామని ఆ పక్కన కొందరు ఈ పక్కన కొందరు ఎదురు చూస్తున్నారు. వాళ్ళని ఏం చేస్తాం? జాలి పడతాం. కృష్ణా నదీ జలాల ఉపయోగంలో ఇరు రాష్ట్రాల్లో కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఎవరు ఎక్కువ ఉపయోగిస్తుండ్రు, ఎవరు తక్కువ ఉపయోగిస్తుండ్రు అనేది. ఈ టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పెడితే కృష్ణా నదీ జలాల్లో ఏ రాష్ట్రం ఎంత ఉపయోగించబడుతుంది, ఏ కాలువలో ఎక్కడి నుంచి నీళ్లు పోతున్నాయని స్పష్టంగా ఉంటుందని చెప్పి అన్ని పాయింట్స్లో టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ కొన్ని ఆల్రెడీ ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని పాయింట్స్లో యుద్ధ ప్రాతిపదికన వార్ ఫుటింగ్లో మెజర్స్ తీసుకొని పూర్తి చేయాలని ఒక నిర్ణయం. కృష్ణా గోదావరి ఇష్యూస్, అదేవిధంగా పోలవరం బనకచెర్లకు సంబంధించినటువంటి ఈ యొక్క రెండు సబ్జెక్టుల మీద కూడా మరి ఇటు టెక్నికల్ అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్తో కలిపి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయం జరిగింది.